జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమదే రామానుజాయ నమ. సుదర్శనాయ హేతిరాజాయ నమ. ప్రియ భగవద్బంధువులారా, కూరనారాయణ జీయర్ స్వామి వారు అనుగ్రహించిన సుదర్శన శతకం, దీనిలో మొదటి శ్లోకం పూర్తయింది. ఈవేళ రెండవ శ్లోకం. ముందుగా గ్రంథకర్త అయిన జీయర్ స్వామి వారి స్తుతి. రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణ నామకం మునిం. జ్వాలావర్ణనం రెండవది. ప్రత్యుద్యాతం మయూకైః నభసితి న కృతః ప్రాప్తసేవం ప్రభాభిః భూమౌ సౌమేరణీభిః దివి వరివసితం దీప్తిభిర్దేవధామ్నాం భూయస్యై భూతయే వః స్ఫురతు సకలదిగ్భ్రాంతసాంద్రస్ఫులింగం చాక్రం జాగ్రత్ప్రతాపం త్రిభువన విజయవ్యగ్రముగ్రం మహత్తత్. ఈనాటి ఈ శ్లోకంలో సుదర్శన భగవానుడు అద్భుతమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడని, ఆ తేజో కాంతికి మూడు లోకాల్లోని ప్రధానమైనటువంటి కాంతులన్నీ కూడా సేవాభావాన్ని ప్రకటించుకుంటున్నాయి, అంటే ఊడిగం చేయిస్తున్నాయి అన్నంత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సుదర్శనుడు మనకు రక్ష అగుగాక. అంతేకాక భూయస్యై భూతయేవః, ఒకసారి కాదు మాటికి మాటికి సంపదలను ఆయన అనుగ్రహించుగాక అని అంటూ ప్రారంభమవుతోంది. ప్రత్యుద్యాతం మయూఖైః నభసితి న కృతః ప్రాప్తసేవం ప్రభాభిః. మనకి ముఖ్యంగా మూడు లోకాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి భూలోకము, రెండు భువర్లోకం, ఆ పైన స్వర్గలోకమని. ఈ మూడు లోకాల్లో మహా తేజోవంతమైనటువంటివి, అంటే బాగా కాంతిగా ఉన్నటువంటివి భూలోకంలో చూస్తే భూమౌ సౌమేరవీభిః దివి వరివసితం దీప్తిభిః. భూలోకంలో మేరు పర్వతాలు, ఇవి బంగారు కొండలు. మేరు సుమేరు హేమాద్రి అంటారు. ఈ బంగారు కొండలు భూలోకంలో ఎంతో ప్రకాశవంతమైనటువంటివి. అంత ప్రకాశవంతమైన ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కొండలు సైతము సుదర్శన భగవాను యొక్క దివ్య తేజస్సు ముందు వెలవెలబోతూ ఉంటాయట. ఆ పర్వత కాంతులే ఆ సుదర్శన భగవానికి సేవ చేయడం కోసం ఎదిరింపబడి ఎదురుగుండా వెళ్ళి దాసోహం చేస్తూ ఉంటాయట, స్తుతిస్తూ ఉంటాయట. ఆ పైన కొంచెం చూస్తే భువర్లోకం. ఆ భువర్లోకంలో కనిపించేటువంటి వాడు సూర్యభగవానుడు. ఎంత దివ్యమైన తేజస్సు ఉంటుందో చెప్పలేము ఆయనకి. సహస్ర కిరణాల చేత ఆయన విజృంభించి ఉంటే ఎంత వెలుతురుంటుందో మనం చెప్పలేము. అటువంటి కిరణాలు కూడా సుదర్శన భగవాను యొక్క దివ్యమైనటువంటి దివ్య తేజస్సుని ఆయన వెలవెలబోతూ ఆ సుదర్శన భగవాన్ని చూచి ఆశ్చర్యపడి ఎదురేగి సేవిస్తూ ఉంటాడట. అలాగనే పైన లోకం స్వర్గలోకం. ఆ స్వర్గలోకం సంగతి చూస్తే అక్కడ దేవతల గృహాలు, అవి ఎంతో మణుల చేత కాంతుల చేత ప్రకాశించేటువంటివి. లేదా నక్షత్రాల యొక్క కాంతులు అక్కడ స్వర్గలోకంలో ఒక్క నక్షత్రం ఎంతంత కాంతి ఉంటుందో చెప్పలేము. అనేక నక్షత్రాల యొక్క సమూహం అంతా అక్కడ ఉంటుంది. ఆ కాంతి అంతా కూడా సకల దిగ్భ్రాంత సాంధస్ఫులింగం. అవన్నీ కూడా సుదర్శన భగవాను ముందు వెలవెలబోతూ ఉంటాయట. అంటే సుదర్శన భగవాను ఆయన యొక్క దివ్యమైనటువంటి జ్వాల అన్ని చోట్లకి వ్యాపించి ఈ మూడు లోకాల్లో జయించడం తనకు తానే సాటి అని అంటూ మూడు లోకాల్లో ప్రసరించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉండే ఒక గొప్పదైనటువంటి తేజస్సు. అయితే అటువంటి తేజస్సు ఊరికే పోకుండా మాటికి మాటికి అనేక సంపదలను అనుగ్రహించి
మనం కూడా ప్రకాశించేటట్టుగా అనుగ్రహించుగాక. ఆయన ప్రకాశమంతా దేని మీద ఉండాలి? మనకి తగినటువంటి సంపదలు, అది జ్ఞాన సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, సంతానం కావచ్చు, మరొకటి కావచ్చు, అనేక రకాలు ఏదైనా సంపదనే. ఆ సంపద మనకి అనుగ్రహించడంలో ఆ సుదర్శన భగవానుడు మరి ప్రకాశించుగాక అని ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని. ప్రత్యుద్యాతం మయూఖై నభసి దినకృత ప్రాప్త సేవం ప్రభాభిః భూమౌ సౌమేరవీభిః దివి వరివసితం దీప్తిభిర్దేవదాంనాం భూయస్యై భూతయే వః స్ఫురతు సకల దిగ్భ్రాంత సాంద్రస్ఫులింగం చాక్రం జాగ్రత్ ప్రతాపం త్రిభువన విజయం వ్యగ్రముగ్రం మహస్తత్. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. అడియన్ రామానుజదాస కులశేఖరాళ్వార్, హైదరాబాదు.